బ్రేకింగ్ న్యూస్ మల్లారెడ్డి కాలేజీలో బాత్రూముల్లో కెమెరాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మల్లారెడ్డి కాలేజీలో మహిళల బాత్రూముల్లో కెమెరాలు పెట్టారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు, విద్యార్థులు ఆందోళన చేశారు. మల్లారెడ్డి కాలేజీకి 3 రోజుల సెలవును కూడా ప్రకటించారు. అయితే ఎందుకు ఈ అనుమానం వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు కొన్ని దృశ్యాలు చూపించబోతున్నాను. అక్కడ బాత్రూములో దగ్గర ఉన్న వెంటిలేటర్ గ్లాసెస్ పై కొన్ని ముద్రలు కనపడ్డాయి. దీంతో అక్కడ కొంతమంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ కెమెరాలు పెట్టే ప్రయత్నం చేశారు అనే అనుమానం రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు మీరు అక్కడ గ్లాసెస్ పై చూస్తున్న ఆ ముద్రలు మీరు చూస్తున్నారు. ఇవి మనిషి వేలు ముద్రలు అని చెప్తున్నారు. అక్కడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అక్కడ పనిచేసే వాళ్ళు సంథింగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ గ్లాసెస్లో నుంచి కెమెరాలను పెట్టి, సెల్ ఫోన్ కెమెరాలను పెట్టి లోపల చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని విద్యార్థులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వేలు ముద్రలే లోపల నుంచి, బాత్రూమ్ లోపల నుంచి చూస్తే మొదటి బాక్స్లో ఏ విధంగా కనబడుతున్నాయో ఆ దృశ్యాలు అవి, రెండవ బాక్స్లో బయట నుంచి తీసిన విజువల్స్ అవి. ఈ ముద్రలు అక్కడికి ఎందుకు వచ్చాయి? ఈ ముద్రలు ఎవరివి? ఆ వేలు ముద్రలు ఎవరివి అంటే అక్కడ జస్ట్ ఆ ఫింగర్ టిప్స్ పైనే ఆనించి కెమెరాని లోపలికి పెట్టి అక్కడ దృశ్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ పూర్తిగా వేలిముద్రలు పడకుండా జస్ట్ ఫింగర్స్ అలా వాటిపైన ఆనించి లోపలికి కెమెరాను పెట్టారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పూర్తి స్థాయి వేలిముద్రలు అక్కడ పడలేదు, అవి టిప్స్ మాత్రమే అక్కడ పడ్డాయి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు, వాటిని వేలిముద్రలను సేకరించి వెళ్ళారు. మరోవైపు విద్యార్థులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక స్థాయిలో పరిస్థితి అదుపు తప్పి విద్యార్థుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అక్కడ గేట్లను తీయాలి అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళాలు వేసిన గేట్లను పగలగొడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రాళ్లు రోడ్డుతో కొన్ని చోట్ల కాలేజీకి సంబంధించిన అద్దాలు కూడా పగిలిన దృశ్యాలు చూస్తున్నాం. కాలేజ్ గేట్లకు తాళాలు వేసి 3 రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సూచించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉన్న 2 బాక్స్లను చూడొచ్చు. ఒకసారి రెడ్ సర్కిల్లో కూడా చూడండి, కొన్ని ముద్రలు కనిపిస్తున్నాయి. అవే విద్యార్థుల బాత్రూముల్లో సెల్ ఫోన్తో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్న దుండగుడి, అగంతకుడి వేలు ముద్రలోని విద్యార్థులు చెప్తున్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వేలిముద్రలు చూసినప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. ఆ వేలిముద్రలు సేకరించి అవి ఎవరివి అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాత్రూమ్ వెంటిలేటర్ వద్ద వేలిముద్రలను పోలీసులు సేకరించారు. వేలిముద్రలపై త్వరలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాబోతోంది. ఘటనను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. మల్లారెడ్డి కాలేజ్పై కమిటీ కూడా వేసింది ప్రభుత్వం. వివాదంతో 3 రోజులు కాలేజీని క్లోజ్ చేశారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఎలా సెల్ ఫోన్తో లోపల దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అనే దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆ గ్లాసెస్లో నుంచే లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అవి మహిళలు ఉపయోగించే బాత్రూమ్లు అవి. అక్కడికి అగంతకులు వెళ్ళి, ఎవరికి తెలియకుండా వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతోనే ఆ వేలిముద్రలు అక్కడ ఏ విధంగా పడ్డాయి చూడండి ఒకసారి. అంటే అక్కడికి వెళ్ళారు, బయట నుంచి వెళ్ళారు అంటానికి ఆ ముద్రలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అక్కడకు ఏ పక్షులో పిల్లులు లాంటివి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలా సెల్ ఫోన్ని చేత్తో పట్టుకొని ఆ లోపల ఉన్న దృశ్యాలు చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ చేతులు గ్లాసెస్కు తగిలి ఆ గ్లాసెస్ మీద ఉన్న దుమ్ము చెరిగింది. ఆ దుమ్ముపై వాళ్ళ వేలిముద్రలు పడ్డాయి. వేలిముద్రలు అలా ఎలా పడి ఉంటాయి అన్నదానికి మీరు 2వ బాక్స్లో చూడొచ్చు. సెల్ ఫోన్ని అలా పట్టుకుని లోపలికి కెమెరాను పంపించి లోపల దృశ్యాలు చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు వేలిముద్రలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా పడ్డాయి. అందుకే అక్కడ మార్క్స్ పడ్డాయి. ఆ మార్క్స్తో ఖచ్చితంగా దుండగులు, అగంతకులు అక్కడికి వచ్చి మహిళల బాత్రూంలో కెమెరాలు పెట్టారు అంటానికి ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్సే నిదర్శనం, మార్క్సే సజీవ సాక్ష్యం. కానీ ఆ వేలిముద్రలు ఎవరివి? ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెడ్ సర్కిల్లో చూస్తున్న ఆ వేలిముద్రలు ఎవరివి? అక్కడికి వచ్చి సెల్ ఫోన్తో లోపల
చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అనడానికి ఆ వేలు ముద్రలే సాక్ష్యం. ఎవరో వచ్చారు, ఇది నిరూపితం. ఎవరో వచ్చారు అనడానికి ఇంకా కొట్టిపారేయడానికి అవకాశమే లేదు. ఎవరు రాలేదు, ఎటువంటి సంఘటన అక్కడ జరగలేదు అని చాలామంది చెప్తున్నారు. కానీ అక్కడికి కొంతమంది వచ్చారు అనటానికి ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్సే నిదర్శనం. అక్కడ దుమ్ము పట్టేసిన గ్లాసెస్ పై అక్కడికి వచ్చిన అగంతకుల వేలిముద్రలు కనిపించాయి. ఆ వేలిముద్రలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అందుకే విద్యార్థులు ఇంత భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇంత ఆందోళన చేస్తున్నారు. కానీ కాలేజీ యాజమాన్యం ఏం జరగలేదు అని చెబుతుంది. ఏమీ జరగకపోతే అక్కడికి వేలిముద్రలు ఎందుకు వచ్చాయి? అవి పైగా ఫ్రెష్ వేలిముద్రలే. ఆ రోజు ఆ ముందు రోజు అక్కడికి వచ్చినట్టుగా, ఎందుకంటే ఆ మార్క్స్ పైన మళ్ళీ ఎటువంటి దుమ్ము కూడా పేరుకుపోలేదు. ఒకవేళ ఆ మార్క్స్ పైన మళ్ళీ దుమ్ము ఏదైనా పడినట్లయితే ఇది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ప్రక్రియగా మనం చూడాలి. ఎవరో కొన్ని రోజుల నుంచి అక్కడికి వచ్చి చిత్రీకరించి వెళుతున్న ఘటనగా మనం భావించాలి. అలాంటి మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతకాలం నుంచి అక్కడ ఎవరో వచ్చి ఆ గ్లాసెస్ లోపలికి సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తున్నారు అనటానికి అక్కడ ముద్రలు ఉన్నాయి, చెరిగిపోయిన ముద్రలు కూడా. అంటే అక్కడ కొన్ని ముద్రల పైన మళ్ళీ బూడిద పడి అవి ఆ బూడిదతో కప్పబడిపోయినాయి. అంటే పాత మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఫ్రెష్ మార్క్స్ కనిపిస్తున్నాయి, పాత మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అంటే కొంతకాలం నుంచి ఎవరో అక్కడికి వచ్చి ఆ బాత్రూంలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు అని ఆ దృశ్యాలు, ఆ మార్క్స్ మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది. అందుకే విద్యార్థులు ఇంత భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, ఇది కొంతకాలం నుంచి జరుగుతున్న ప్రాక్టీస్గా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ మార్క్స్ ఉన్నాయి, అలాగే పాత మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి వేలిముద్రలతో. ఒకసారి ఈ ఘటనపై రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఆ మార్క్స్ చూసిన తర్వాత పోలీసులు, యాజమాన్యం ఏం చెప్తుంది? ఇప్పటివరకు ఏం జరగలేదని చెప్తున్నారు, కానీ ఆ మార్క్స్ చూసిన తర్వాత యాజమాన్యం, పోలీసులు ఏం చెప్తున్నారు? మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజీ ఘటన పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రోహిత్. ఎందుకంటే బాత్రూమ్ సంబంధించినటువంటి ప్రాంతాలలో విండో సైడ్ సీక్రెట్ కెమెరాల ఘటనకు సంబంధించి ఆందోళన చేశారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగాలంతా కూడా పెద్ద ఆందోళన జరిగింది. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా భయాందోళనలో ఉన్నారు. వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. వెంటిలేటర్ నుంచి కొన్ని వేలు ముద్రలు కూడా సేకరించారు. బయట నుంచి ఎవరైతే చేతులు పెట్టి వెంటిలేటర్ లో నుంచి లోపలికి చూస్తూ కెమెరాలతో ఏమైనా షూట్ చేసినటువంటి సందర్భాలకు సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే బాత్రూమ్ కు వెళ్లారో మహిళలు, ఆ సమయంలో అక్కడ కొద్దిమంది ప్రత్యాడుతున్నట్టుగా, కొద్దిమంది తొంగి చూస్తున్నట్టుగా గుర్తించి వెంటనే వార్డెన్కి ఇన్ఫార్మ్ చేశారు. ఈ ఘటన పైన ఇప్పుడు వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఫుడ్కు సంబంధించినటువంటి ఘటనలు, ఫుడ్ పాయిజన్, తర్వాత ఇతరత్రకు సంబంధించినటువంటి సీటు సంబంధించినటువంటి ఘటనలు. దాంతోపాటు ఈసారి డైరెక్ట్ గా సీక్రెట్ వీడియోలు తీసినట్టుగా మొబైల్ ద్వారా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. సుమోటోగా ఇప్పటికే దీనికి సంబంధించి కేసులు మహిళా కమిషన్ తీసుకోవడం జరిగింది. ఈ వివాదం జరిగి దాదాపు 3 రోజులు కావస్తుంది. కాలేజీని స్థానికంగా ప్రస్తుతం పోలీసులు క్లోజ్ చేశారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం. రోహిత్, రైట్, ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఏదైనా సమాచారం ఉందా? పోలీసులకు ఏదైనా సమాచారం అందుతుందా అనుమానితుల నుంచి? అంటే కొద్దిమందిని, దాదాపు 12 మందిని అనుమానిస్తా ఉన్నారు. దీంట్లో ఆ 12 మందిలో ప్రాంతంలో అంటే చచ్చాడినటువంటి వారు ఎవరు అనేటువంటి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఘటనని చాలా సీరియస్ గా ప్రభుత్వం తెస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ కనుక దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు కనుక తేలినా కూడా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా దీనిపైన దృష్టి పెడతా ఉంది. ఇప్పుడు అక్కడ మార్క్స్ కనబడుతున్నాయి కదా, గ్లాసెస్ పైన మార్క్స్ కనబడుతున్నాయి, ఆ బాత్రూమ్ గ్లాసెస్ పై మార్క్స్ కనబడుతున్నాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఎవరో రాలేదు అనే అలాంటిది ఏమీ లేదు, అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటూ కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు అక్కడ మార్క్స్ చూసిన తర్వాత ఆ వేలిముద్రను కూడా ఫోరెన్సిక్ నిపుణులు సేకరించుకుని తీసుకుని వెళ్ళారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? రైట్, మల్లారెడ్డి కాలేజీ బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరు? ఎవరి సాయంతో, ఎవరి ప్రోద్బలంతో ఈ కెమెరాలు పెట్టారు? ఈ అగంతకులు ఎవరు? ఈ విషయంపైనే పోలీసులు చాలా సీరియస్గా విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ మీరు చూస్తున్న వేలిముద్రలు ఎవరివి అని తెలుసుకునే పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు, వేలిముద్రల నమూనాలను సేకరించి వెళ్ళారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి ముద్రలు ఎవరివి, బహుశా అవి కాలేజీకి సంబంధించిన ఇప్పటికీ అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఎవరైనా అయి ఉంటాయా, లేదంటే ఇంకెవరైనా వ్యక్తులు అయి ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ అక్కడికి ఎవరూ రాలేదు అని చెప్పారు, కేవలం అనుమానాలు మాత్రమే అంటూ, అపోహలు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ అక్కడికి ఎవరో వచ్చారు, బాత్రూంలో కెమెరాలు పెట్టారు, ఇది
కొన్నాళ్ళ నుంచి జరుగుతున్న ప్రాక్టీస్ అనటానికి అక్కడ గ్లాసెస్ పై ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్స్ అనే నిదర్శనం. అక్కడ చేతి వేలి ముద్రలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆ వేలి ముద్రలు ఎవరివి, ఆ వేలి ముద్రలు ఎవరివి అని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుంది. పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకుని కేసును విచారిస్తున్నారు. రెండో బాక్స్లో కూడా మీరు చూడండి, ఒకసారి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అక్కడికి మనుషులు ఎవరు రాకపోతే అక్కడికి ఆ వేలి ముద్రలు ఎలా వచ్చాయి, ఈ విషయాన్ని విద్యార్థులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఏం తెలుస్తారో చూద్దాం. విద్యార్థులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విద్యార్థులు అక్కడికి ఎవరో వచ్చారు అని చెబుతున్నప్పటికీ కూడా సరిగ్గా స్పందన లేదు అని ఆరోపిస్తున్నారు. కాలేజీకి సెలవులు ప్రకటించారు, మమ్మల్ని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కాలేజ్ యాజమాన్యం మాత్రం కాలేజీలో అలాంటివి ఏమీ జరగడం లేదు అని చెప్తున్నారు. మరి మల్లారెడ్డి కాలేజీలో మహిళల బాత్రూంలో కెమెరాలు పెట్టింది ఎవరు? మల్లారెడ్డి కాలేజీలో మహిళల బాత్రూంలో కెమెరాలు పెట్టిన ఘటన వెనుక ఉన్నది ఎవరు? ఈ విషయాన్ని పోలీసులు తేల్చబోతున్నారు. కాలేజీకి సంబంధించిన సిబ్బంది ఎవరైనా పెట్టారా? మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా? ఈ విషయాన్ని పోలీసులు ఏ విధంగా తేలుస్తారు? ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం చెప్తుంది అటువంటివి ఏమీ జరగడం లేదు అని. మరి మల్లారెడ్డి కాలేజ్ మహిళలు ఉపయోగించే బాత్రూంల పైకి ఆ మార్క్స్ ఎలా వచ్చాయన్నది తేలాల్సిన విషయం. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మనోజ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, మల్లారెడ్డి కాలేజీలో మహిళలు ఇప్పుడు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీలో బాత్రూంలో కెమెరాలు పెట్టింది ఎవరు తేలే అవకాశం కనిపిస్తుందో పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి మల్లారెడ్డి కాలేజీలో మహిళల బాత్రూముల్లో ఆ గ్లాసెస్ పై ఉన్న వేలిముద్రలు ఎవరివై ఉంటాయి? రైట్ రోహిత్, అంటే మొదటి నుంచి కూడా మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన విషయం ఏదో ఒక వివాదాస్పదంలో ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా సిఎంఆర్ కాలేజ్ అనే గర్ల్స్ హాస్టల్లో అక్కడ విషయాలు చూస్తుంటే అమ్మాయిలు మాత్రం చాలా కరాఖండిగా చెప్తుంది ఏంటంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పక్కాగా మాకు అక్కడ కెమెరా పెట్టారు అని ప్రతి ఒక్క వాష్రూమ్ లో కూడా గమనిస్తే వెంటిలేటర్ ప్రతి వాష్రూమ్ లో కూడా అమ్మాయిలు వెళ్ళేటువంటి వాష్రూమ్స్ లో వెంటిలేటర్ లో ప్రతి చోట కూడా గ్లాసెస్ పైన ఫింగర్ మార్క్స్. ఇన్ఫాక్ట్ మొదటి రోజు వచ్చినటువంటి పోలీసులు కేవలం ఒకే వాష్రూమ్ సంబంధించి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. తర్వాత రోజున అంటే సెకండ్ రోజు ఎవరైతే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందో ఆ రోజు కూడా మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అయితే పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది, కస్టడీకి తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఏ ఇన్వెస్టిగేషన్ కొనసాగింది, పోనీ వాళ్ళ ఫోన్లు సేకరించిన తర్వాత ఫోన్లో ఏదైనా డాటా దొరికిందా, నిజంగానే వీడియోస్ ఉన్నాయని మాత్రం పోలీసులు ఎక్కడ తేల్చడం లేదు. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా రోహిత్ ఒక విషయం అయితే అమ్మాయిలు అనుమానిస్తున్న ప్రకారంగా నిజంగానే అనోనే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకని అంటున్నా అంటే వాష్రూమ్స్ వెనకాల ప్రతి వాష్రూమ్ వెనకాల వెంటిలేటర్ ఉన్న చోట వెజిటేబుల్స్ క్యారీ చేసేటువంటి బాక్స్ ఏవైతే ఉంటాయి, ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి, వాటిని ఆసరాగా పెట్టిన విజువల్స్ అయితే ఉన్నాయి అక్కడ. అంటే చాలా క్లియర్ గా అక్కడ వాటి మార్క్స్ అయితే ఉన్నాయి, అక్కడ అవన్నీ కూడా బాస్కెట్స్ ఉన్నాయి అక్కడ. అంటే వాటి పైన ఎక్కి లాడర్స్ ఉన్నాయి, ఈ వెజిటేబుల్ బాక్సెస్ ఉన్నాయి, కొన్ని చోట్ల బెడ్స్ కూడా ఉన్నాయి, ఇటుకలు లాంటివి కూడా ఉన్నాయి. అంటే వాటి పై నుంచి ఎక్కి రికార్డు చేశారు అని చెప్పి అమ్మాయిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే చూస్తుంటే ప్రతి వాష్రూమ్ వెనకాల గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే ప్రతి వాష్రూమ్ వెంటిలేటర్ వెనకాల ఆ మార్క్స్ కనబడుతున్నాయి, బ్రిక్స్ కానివ్వండి బాక్స్ అయితే ఉన్నాయి. సో 31st రోజు రాత్రి 1 గంటకి ఒక అమ్మాయి వాష్రూమ్ కు వెళ్ళి రిఫ్రెష్ అయ్యే సందర్భంలో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తున్నది గుర్తించి అరిచిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. సో ఇన్ఫాక్ట్ కాలేజ్ హాస్టల్ అన్న తర్వాత డెఫినెట్ గా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, ఎవరు వస్తుంటారు ఎవరు వెళ్తుంటారు అన్ని కూడా గమనించాల్సింది. కానీ కొన్ని రోజుల నుంచి అక్కడ సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఆఫ్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎక్కడైతే ఆ హాస్టల్ వెనకాల ఉన్నటువంటి వాష్రూమ్స్ వెనకాల భాగంలో వెంటిలేటర్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అక్కడ కొన్ని కెమెరాస్ మొత్తం కూడా కిందికి బెండ్ చేసి ఉన్నాయి. సో అక్కడ ఎవరు వచ్చారు ఏంటనేది కొంత అనుమానం కలుగుతుందని చెప్పి అమ్మాయిలు చెప్తున్నాడు. సో ఇప్పటివరకు ఎంతమంది అదుపులోకి తీసుకున్నారని కానీ వారి ఫోన్ ఏదైనా దొరికిందని కానీ పోలీసులు తేల్చడం లేదు. అక్కడ వచ్చినటువంటి ఏసీపీ కానివ్వండి లేకపోతే ఇతర పోలీసు అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మాత్రం చెప్తున్నారు. అయితే దీనికి కొంత చల్లార్చేందుకే మల్లారెడ్డి కాలేజ్ అక్కడ హాస్టల్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా హాలిడేస్ ప్రకటించేసి 3 రోజుల పాటు హాలిడేస్ చేసి ఇంటికి పంపించినట్టుగా చెప్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చూస్తే నేను నేరుగా అక్కడ సిఎంఆర్ కాలేజ్ సంబంధించిన ఘటన తర్వాత అక్కడ వెళ్ళిన సందర్భంలో కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వరంగల్, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి తెలంగాణ నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి చిన్న వ్యాపారం ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ ఈ రకంగా రికార్డు చేయబడ్డారంటే డెఫినెట్ గా ఆందోళన
ఉంటుంది. సో ఆ ఆందోళన నడుమ వాళ్ళు 500 మంది 1000 మంది వరకు అమ్మాయిలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా యాజమాన్యం మొదట రాలేదు. తర్వాత సాయంత్రానికి ఆ యాజమాన్యం వచ్చి అటువంటిది జరగలేదంటగా చాలా తేలికప్పుడే కొట్టిపారేస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుందంటే జరుగుతుందని మరోవైపుగా పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కానీ యాజమాన్యం ఏం లేదని కొట్టిపారేస్తుంది. నిజంగా ఏం లేదన్నప్పుడు వాళ్ళు ఆ కెమెరా సంబంధించి అడిగినా లేకపోతే ఆ మార్క్స్ చూపించినా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక చాలా కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో మరుసటి రోజున పిల్లలంతా వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజాము సుమారుగా 2-3 గంటల ప్రాంతంలో కానీ ఇప్పుడు అక్కడ కొంతమంది విద్యార్థులు ఎందుకు కాలేజ్ గేట్లను పగలగొడుతూ ఉన్నారు, గేట్ల తాళాలను పగలగొడుతూ ఉన్నారు? అక్కడ చెప్తుంటే చీఫ్ వార్డెన్ అనే ప్రీతి ఎవరైతే ఉన్నారు ఆ ప్రీతి అనే ఆవిడ అక్కడ ఈ క్వశ్చన్ రేజ్ చేసే సమయంలో అమ్మాయిల పైన ఆగ్రహం వ్యక్తం చేసి ఒక రకంగా నేను మాట్లాడకూడదు, బట్ డెఫినెట్ గా అమ్మాయిలతో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే మీరే ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని పిలిపించుకున్నారేమో అనే రకం కూడా వాళ్ళు మాట్లాడంటే కొన్ని ఆడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే వాటినే అమ్మాయిల పైన ఈ రకంగా మాట్లాడడం చూసిన తర్వాత వారు మరింతగా మమ్మల్ని రేపటి రోజు నేను జరిగినా కూడా మా మీద నెట్టేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇంకా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా తీసుకుని ఆమెను కూడా కావాలని కస్టడీకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇన్ఫాక్ట్ లోపల మెస్ ఇన్ఛార్జ్ తో పాటుగా సుమారుగా లేడీస్ హాస్టల్లో 12 మంది అబ్బాయిలు పనిచేస్తున్నారు. సో లేడీస్ హాస్టల్లో 12 మంది అబ్బాయిలు పనిచేయడము వాళ్ళంతా కూడా ఈ రకంగా కొంత సస్పీషియస్ గా ఉండడం అమ్మాయిలకి ఇంకా అనుమానం తావిస్తూ చేస్తే చెప్తున్నట్టుగా గేట్లు బద్దలు కొట్టడం గోడలు బుక్కులను చూస్తూ ఉంటే అంటే అక్కడికి ఎవరు అనుమతించలేదు, అమ్మాయిలను తప్ప ఎవరు లోపలికి అనుమతించకపోవడం. ఇన్ఫాక్ట్ ఎవరైనా బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వారిని మీద కూడా కొంత పోలీసు అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేసిన తర్వాత అమ్మాయిలు చాలా ఆగ్రహావేశాలతో ఆ రకంగా నిరసన తెలుస్తున్నారు. కాబట్టి కొంత సిచ్యువేషన్ అయితే డిఫికల్ట్ గా ఉంది. ప్రెసెంట్ అయితే కొంత హాలిడేస్ ప్రకటించారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. హాస్టల్లో అయితే పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఏం తెలుస్తారు దాన్ని నిజంగానే ఈ వీడియోస్ ఉన్నాయా, కొంత న్యూమరికల్ కూడా కొన్ని 300 వీడియోలు 400 వీడియోలు చెప్పేసారు కూడా పిల్లలు పాపం చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగానే ఆ 300 వీడియోలు 400 వీడియోలు కనుక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేము కూడా వాట్సాప్ యూజ్ చేస్తాం, మా వీడియో కూడా రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటున్నట్టుగా భయభ్రాంతులకు. అంటే నిజానికి అక్కడ గ్లాసెస్ మీద వెంటిలేటర్ గ్లాసెస్ మీద ఓల్డ్ మార్క్స్ కనబడుతున్నాయి, ఫ్రెష్ మార్క్స్ కూడా కనబడుతున్నాయి. అంటే ఇది కొంతకాలం నుంచి జరుగుతున్న ప్రాక్టీస్ గా అనిపిస్తుంది. ఒకవేళ అది మనుషుల చేతి వేలిముద్రలు అయితే పాత మార్క్స్ ఉన్నాయి, కొత్త మార్క్స్ కూడా కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ రోహిత్ ఒకటే కాదు, ఇక్కడ మనకు కనిపించే విజువల్స్ లో ఇక్కడ ఒకటి మాత్రమే కనబడుతుంది. కానీ నేను డైరెక్ట్ గా వెళ్ళి చూశాను కాబట్టి ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాష్రూమ్స్ లో ఈ వెంటిలేటర్ దగ్గర ప్రతి చోట ఇదే మార్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రోజు వచ్చినటువంటి పోలీసులు కేవలం ఒక వెంటిలేటర్ దగ్గర అయితే అమ్మాయి చెప్పినటువంటి సస్పెక్ట్ చేసిందో ఆ వెంటిలేటర్ వరకు మాత్రం వెళ్ళి ఆ మార్క్స్ సేకరించారు. రెండో రోజున మళ్ళీ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి మిగిలినటువంటి వాటిని కూడా సేకరించారు. కొన్ని చోట్ల కొన్ని గ్లాసెస్ కూడా బ్రేక్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ గ్లాసెస్ కూడా బ్రేక్ అయిపోయాయి. అవన్నీ కూడా కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి. మరి నిజంగా నిజాలు తేల్చాల్సిన అవసరం పోలీసులకు అయితే ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనోజ్ నిజమే, మీరు ఘటన జరిగినప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి విద్యార్థులు అందరితో మాట్లాడొచ్చారా? చుట్టుపక్కలంతా కూడా చూసి వచ్చారు కదా, ఆ వాష్రూమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది? అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈజీగా కొంత అంటే పెద్ద వాల్ అయితే ఏం లేదు, వాల్ పైన అయితే కొంత ఎలక్ట్రిక్ సప్లై ఇచ్చినట్టుగా కొన్ని ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. కానీ ఎగ్జాక్ట్ గా ఆ కాంపౌండ్ వాల్ కి వాష్రూమ్ కి మధ్య చాలా గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్ లో ప్రతి వాష్రూమ్ వెంటిలేటర్ వెనకాల వెజిటేబుల్ బాక్స్ కి సంబంధించి మనం చూసుకుంటాం, మార్కెట్ లో వచ్చిన వెజిటేబుల్ బాక్స్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అయితే కనబడుతున్నాయి. అంటే దాన్ని ఉపయోగించి ఆ హైట్ కోసం ఆ అబ్బాయిలు ఎవరైతే నిజంగానే రికార్డ్ చేస్తారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళంతా హైట్ కోసం ఆ బాక్సెస్ ని ఆ ల్యాడర్స్ ని బ్రిక్స్ ని యూజ్ చేస్తారనేది ఒక అనుమానంగా ఉంది. నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తుంటే అవన్నీ కనబడుతున్నాయి, ఆ బాక్స్ అన్ని వెనకాల ఉన్నాయి. నిజంగా అవన్నీ వేస్టేజ్ అనుకున్నప్పుడు వాటిని తీసుకెళ్లి డంప్ యార్డ్ వేయాలి, లేదంటే గోడౌన్ తరలించారు. కానీ బాక్స్ హాస్టల్ వెనకాల ఉండడం అనేది కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్ మనోజ్, మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజ్ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాల ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ మహిళల వాష్రూముల్లో కెమెరాలు పెట్టే ప్రయత్నం చేసింది ఎవరు అన్న దానిపై పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీకి చెందిన 5 అనుమానితులను, అక్కడ ఉన్న 5 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజ్ బాత్రూమ్ వెంటిలేటర్ వద్ద వేలిముద్రలను కూడా సేకరించారు పోలీసులు. ఈ వేలిముద్రలపై త్వరలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రాబోతోంది. ఘటనను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. మల్లారెడ్డి కాలేజీపై కమిటీ వేసింది ప్రభుత్వం. ఈ వివాదంతో కాలేజీని 3 రోజులు క్లోజ్ చేయించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మల్లారెడ్డి కాలేజ్ ఘటనపై ప్రభుత్వం